ఉమ్మడి వరంగల్ జిల్లాలో న్యూ ఇయర్ కు ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. అధికారుల అంచనాకు మించి మద్యం సేల్స్ జరిగాయి. డిసెంబర్ 31న ఒక్క రాత్రే 75 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. న్యూ ఇయర్ కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క రాత్రిలోనే 75 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. డిసెంబర్ నెలలో ఎక్సైజ్ శాఖకు 402 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 294 వైన్స్, 130 బార్లున్నాయి. వీటిలో హనుమకొండ జిల్లాలో 65 వైన్స్, 103 బార్లు, వరంగల్లో 63 వైన్స్, 10 బార్లు, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు కలిపి 60 వైన్స్, 3 బార్లు, జనగామలో 47 వైన్స్, 5 బార్లు, మహబూబాబాద్ 59 వైన్స్, 9 బార్లున్నాయి. డిసెంబర్ నెలలో రికార్డ్ లిక్కర్ సేల్స్ తో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో రోజు సగటున 14 నుంచి 16 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. నెలకు 420 నుంచి 450 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. న్యూ ఇయర్ కు వైన్స్ కు రాత్రి 12 గంటల వరకు, బార్లకు 1 గంట వరకు పర్మిషన్ ఇవ్వడంతో భారీ సేల్స్ జరిగాయి. లిక్కర్ షాపుల ముందు మద్యం ప్రియులు క్యూ కట్టారు. గత ఏడాది కంటే ఈసారి మద్యం అమ్మకాలు 30% పెరిగాయన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. డిసెంబర్ 31 రాత్రి నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 485 కేసులు నమోదు చేశారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతంగా ముగిశాయి. న్యూ ఇయర్ కు ఎక్సైజ్ శాఖ అంచనా కంటే మద్యం సేల్స్ పెరిగాయని తెలుస్తోంది.